హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ బొటిక్. నేను ఉషా మిషన్ అయితే కొత్త మిషన్ తీసుకున్నాను, ఇండస్ట్రియల్ మిషన్. ఇంతకుముందు షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఉషా మిషన్ గురించి. ఈ మిషన్ వచ్చేసి నేను కర్నూలులో తీసుకున్నాను. కర్నూలులో మా సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే పూజ చేసేసాను ఈ మిషన్. తర్వాత మా ఊరికి తెచ్చేసుకున్నాం అనమాట. ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఫస్ట్ ఈ వీడియోలో చూపించేస్తాను. మిషన్ అయితే ఇలా ఉంది. స్పేస్ అయితే చాలా ఎక్కువైతే ఆక్యుపై చేసేసుకుంటుంది. నాది ఇంతకుముందు ఇంకో మిషన్ ఉండే, ఉషా మిషనే. అది జిగ్జాగ్ కమ్ అంటే నార్మల్ స్టిచ్చింగ్ మిషన్, రెండు కలిపి ఉంటాయి ఒకే మిషన్లోనే. అది కూడా ఉషానే. ఆ మిషన్ నుండి ఈ మిషన్ చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు 2 థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి పైన నుంచి మనకు థ్రెడ్ అనేది వస్తుంది. ఒకటి వచ్చేసి మామూలుగా నిడిల్లోకి అనమాట ఇది, ఇంకోటి వచ్చేసి బాబిన్కి దారం ఎక్కించుకోవడానికి 2 ఇచ్చారనమాట హోల్స్. మనకు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి బాబిన్ చూసారు కదా, ఇంకోటి వచ్చేసి నిడిల్లోకి ఎక్కుతుంది. ఇక్కడ థ్రెడ్డింగ్ ప్రాసెస్ వచ్చేసి సేమ్ నార్మల్ మిషన్కి ఎలా ఉంటుందో ఇలా అలానే ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ అంతే. ఇప్పుడు మిషన్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా మిషన్ ఆన్ చేయగానే మనకైతే లైట్ అయితే ఆన్ అవుతుంది నీడిల్ దగ్గర. ఇది వచ్చేసి స్టెప్లైజర్ వచ్చేసి కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పారు. లేదు అంటే కొంచెం మనం మిషన్స్ అనేటివి హై స్పీడ్లో రన్ చేసి సడన్గా డౌన్ చేసేస్తాం కదా, అందువల్ల కొంచెం మిషన్లో ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు. అందుకని స్టెప్లైజర్ తీసుకోమని చెప్తే మేము స్టెప్లైజర్ కూడా తీసేసుకున్నాము. ఇది వచ్చేసి రఫ్ అనమాట, అంటే మనం ఏదైనా బ్లౌజెస్ కుట్టేటప్పుడు స్టార్టింగ్లో ఎండ్లో రఫ్ చేస్తాం కదా అది. ఇది వచ్చేసి స్టిచ్చెస్ దూరం అనమాట, మనకు లూజ్ కుట్టు టైట్ కుట్టు అంటాం కదా, అది అడ్జస్ట్ చేసుకోవడం కోసం. ఈ ప్లస్ మైనస్ వచ్చేసి స్పీడ్ కంట్రోలు. స్పీడ్ వచ్చేసి 3700 ఉంది హై స్పీడు, అంటే స్టార్టింగ్ 200 నుంచి 3700 వరకు ఉందన్నమాట. మనకి ఎంత స్పీడ్లో కావాలనో, మనం ఎంత స్పీడ్ మెయింటైన్ చేయగలమో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకోటి లైట్ ఆప్షను. మనకు 3 లెవెల్స్లో ఉంటుంది ఈ లైటింగ్ అనేది. అంటే కొంచెం ఎక్కువ లైట్ కావాలంటే ఫోర్స్ ఎక్కువ వస్తుంది, కొంచెం తక్కువ కావాలంటే ఫోర్స్ తక్కువ వస్తుంది. అట్లా మనం పూర్తిగా లైట్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి నిడిల్ అప్, నిడిల్ డౌన్ అనమాట. మనం కుట్టేటప్పుడు నిడిల్ పైకి ఉండాలా కిందికి ఉండాలా అనేది అందులో సెట్ చేసేసుకోవచ్చు. మనం మిషన్ ఏదైనా నెక్స్ అలా కుట్టేటప్పుడు, అంటే కట్ వర్క్ అలా కుట్టేటప్పుడు నిడిల్ అనేది ఇట్లా కిందికి ఉండి తిప్పుతాం కదా, అలా లేకుండా ఇంకా డైరెక్ట్ కిందికే ఉంటుంది. ఆ బటన్ మనం ప్రెస్ చేసామంటే ఆ నిడిల్ కిందికే ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నది మనం మోకాలతో ఇలా జరిపితే గన మనకి పాదం అనేది పైకి లేస్తుంది. చూడండి, మనం క్లాత్ పెట్టడానికి పాదం ఆటోమేటిక్గా పైకి లేస్తుంది ఇలా. ఇది వచ్చేసి మోటార్ అనమాట. మనకు ఇంకా డైరెక్ట్ తొక్కితే దాని మీద కాలు పెట్టేస్తే ఇలా రన్ అవుతూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఉంది పాదం లిఫ్ట్ చేయడానికి. మనకు కింద వద్దనుకుంటే పైన కూడా ఇలా పైకి ఎత్తేసి ఫ్యాబ్రిక్ పెట్టుకోవచ్చు. మనం ఏదైనా బాబిన్కి థ్రెడ్ ఎక్కించేటప్పుడు కంపల్సరీ అదే పైకైతే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి టెన్షన్ అనమాట. మనకు స్టిచ్ నీట్గా రాకపోతే దీన్ని కొంచెం అటు ఇటు కానీ తిప్పేసుకుంటే నీట్గా వస్తుంది. ఇది ఒకటి. ఇందులో వచ్చేసి ఇది కూడా ఆప్షన్ ఇచ్చారు, ఇది కూడా టెన్షన్ అనమాట. దీన్ని కూడా కొంచెం చూసుకోవాలి, అటు ఇటు తిప్పుకొని అడ్జస్ట్ చేసుకుంటే కుట్టు అనేది నీట్గా వస్తుంది ఎప్పుడైనా మనకు నీట్గా రానప్పుడు. మనం నార్మల్ మిషన్కి ఎలా తిప్పుతానో అలా కూడా తిప్పుకోవచ్చు. నిడిల్ పైకి కిందికి అనుకోవడానికి ఇక్కడ హ్యాండ్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మనం నిడిల్ దగ్గర ఇక్కడ చిన్నది బటన్ ఇచ్చారనమాట, ఆ బటన్ క్లిక్ చేస్తే చిన్న చిన్న స్టిచ్చెస్ పడతాయి. ఒక్క క్లిక్కి ఒక స్టిచ్ అయితే పడుతుంది ఇలా. దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను థ్రెడ్ అయితే తీసేసాను నిడిల్లో నుంచి, ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు టేబుల్కి స్కేల్ కూడా ఇచ్చారు, మనం మెజర్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడే చూసేసుకోవచ్చు. ఇందులో ఆయిల్ ఎలా వేసుకోవాలంటే ఈ మిషన్ పైకి లిఫ్ట్ చేసేసి అందులో అయితే ఆయిల్ ఫిల్ చేసుకోవాలి 1/2 లీటర్ వరకు. మిషన్లో చూడండి ఆయిల్ ఎంత కలర్ చేంజ్ అయిపోయిందో. నేను 2 వీక్స్ అవుతుంది ఆయిల్ పూసి. అప్పుడు చాలా, అంటే మన వాటర్ ఎలా ఉంటాయో సేమ్ అదే కలర్లో ఉండే ఆయిల్. ఇప్పుడు మొత్తం ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఈ ఆయిల్ వచ్చేసి 3 మంత్స్కి ఒకసారి కానీ 6 మంత్స్కి ఒకసారి కానీ చేంజ్ చేసుకోమన్నారు మనల్ని.
ఈ మిషన్ మనం డైలీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సెటిల్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది, బాగా రన్ అవుతుంది అని అంటూ ఉంటారు. ఆయిల్ వేయకపోయినా ఏమి అవ్వదు, చాలా బాగుంటుంది ఈ మిషను. నార్మల్ మిషన్కి ఈ మిషన్కి స్టిచ్చింగ్ ఫినిషింగ్ మాత్రం హైలైట్ అనమాట, చాలా బాగుంటుంది. ఈ మిషన్ వచ్చేసి మనకు షాప్లోనే వాళ్ళు ఫిట్ చేసి ఇచ్చారు. ఫస్ట్ నేను షాప్కి వచ్చేసి జాక్ మిషన్ తీసుకోవాలని వచ్చాను, కానీ ఆ షాప్కి వెళ్ళాక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు ఉషా మిషన్ తీసుకోవాలనిపించింది. రీజన్ ఏంటి అంటే ఉషా మిషన్లో వారంటీ అనేది ఎక్కువ, మనకి మోటార్ వారంటీ వచ్చేసి 3 years వరకు ఇచ్చారు. జాక్ మిషన్కి వచ్చేసి 1 year ఇచ్చారు. ఇంకా ఏ పార్ట్స్ పోయినా మనం షాప్కి వెళ్ళి చేయించుకోవాలి అంట. ఈ మిషన్స్కి ఉషా మిషన్కి వచ్చేసి మనకు ఇంటి దగ్గరికి వచ్చి చేస్తామని చెప్పారు. అందుకని నేను ఉషా మిషన్కి వెళ్ళాను. కొంచెం ఛార్జెస్ వాళ్ళకి ఏవే అంటే ట్రావెల్ ఛార్జెస్ ఒకటి ఇస్తే సరిపోతుందని చెప్పారు, ఒక 3 years వరకు. అందుకోసం నేను ఈ మిషన్ తీసుకున్నాను. ఎవరైనా ఈ ఇండస్ట్రియల్ మిషన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరీ తీసుకోండి, చాలా మంచిగా వర్క్ అవుతుంది. స్మూత్ ఫినిషింగ్, అంటే మనం స్టిచ్ చేసే కొద్దీ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. ఇంట్లో ఉండే వాళ్ళు కస్టమర్స్కి ఎవరికైనా బయట వాళ్ళు కుడుతున్నారంటే కంపల్సరీ తీసుకోండి. నేనైతే కంపల్సరీ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఆ చిన్న మిషన్లో మనకు చాలా ఇబ్బంది అనేది ఫేస్ చేస్తాము, ఇందులో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RSS బొటిక్ యూట్యూబ్ ఛానల్. మీకు ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయాలా, మీరు ఎటువంటి వీడియోస్ ఇష్టపడుతున్నారో, ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.